Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So here we are discussing 11th March current affairs related MCQs. So we'll start discussing one by one. The first and foremost one, have a look at this first one. Which country celebrated its 69th Independence Day on March 6th? Which country celebrated its 69th Independence Day? 69th Independence Day on March 6th. Options ఇచ్చాడు, ఘనా ఇచ్చాడు, నైజీరియా, కెన్యా, నమీబియా అండ్ ఇథియోపియా. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ గివెన్. సో 69th కదా, 69th ఇండిపెండెన్స్ డే. So that is Ghana anamata. Ghana, answer A is the correct one. Ghana gained independence from the United Kingdom anamata. From United Kingdom, it has got independence on 6th March 1957 anamata. Manadi 47, వీళ్ళది 57 anamata. Becoming the sub-Saharan African country, the first sub-Saharan African country. So first sub-Sahara African country anamata. Edi Ghana. So it celebrated 69th Independence Day. Earlier it was a British colony anamata. And with the theme, then they come up with a theme called building prosperity, restoring hope, So this is the theme anamata. Answer A is the correct one. Here we have. So we'll move to the next one. Recently discussed Balendra Shah will be the youngest prime minister of which country antaru? Balendra Shah, Nepal kada, Nepal, direct one adi, Nepal. Answer B is the correct one. Balendra Shah. So then political landscape lo major transformation anamata Nepal lo. He is widely known as Balen Shah antaru itani. Widely known as Balen Shah. Then has emerged as a strong contender for the country's prime ministership following the latest general elections trends, and he is 35 years ke prime minister ayyaranamata. That's the reason youngest anukuntunna. 35-year-old Kathmandu mayor anamata itanu. Earlier he was a Kathmandu mayor rapper kuda anamata, and former rapper. సో ర్యాపర్ అంటే సింగర్ అనమాట. ర్యాపర్స్ ఉంటారు కదా, డీజే ర్యాపర్స్ అంటారు కదా, యా. సో ర్యాపర్ కూడా అనమాట, ఫార్మర్ ర్యాపర్ కూడా. న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఛాలెంజింగ్ ద డామినెన్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ పొలిటికల్ ఎలైట్స్. అండ్ దెన్ ఎలక్షన్ ట్రెండ్స్ కనుక చూస్తే, ట్రెండ్ మొమెంటం కనుక మనం చూస్తే, సో ప్రిలిమినరీ ట్రెండ్స్ ఫర్ ద నేపాల్స్ రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ ఇండికేటెడ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బై ద రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అనమాట. బిలాంగ్స్ టు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ. And then he got, which is reportedly leading in the more than 100 of the 275 seats in the House of Representatives. ఇక్కడ కాంటెక్స్కి వస్తే ద ప్రైమ్ మినిస్టర్ క్యాంపెయిన్ బాగా కల్చరల్లీ సింబాలిక్ స్పీచ్ ఇన్ జానక్పూర్. సో చాలా సింబాలిక్ స్పీచ్ ఇవ్వడం జరిగింది జానక్పూర్ అనమాట. జానక్పూర్ని దెన్ ద సీతాస్ బర్త్ ప్లేస్గా ట్రీట్ చేస్తారు నేపాల్లో. విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మధేష్ ప్రావిన్స్ అనమాట.
మదేష్ ప్రావిన్స్ క్యాపిటల్ అది. దాన్ని జానకీపూర్ని లైక్ సో దెన్ ది బిలీవ్ దట్ కల్చరల్ సింబాలిక్ గా స్పెషల్గా ట్రీట్ చేస్తారు. అక్కడ బర్త్ ప్లేస్ ఆఫ్ గాడెస్ సీత అని చెప్తారనమాట. సో he opened his address with the సర్వప్రథం మాతా జానకికే ప్రణామ్ అనే ఒక స్లోగన్ తోటి స్టార్ట్ చేశారనమాట. సర్వప్రథం మాతా జానకీకే ప్రణామ్ అనే తోటి అతని క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అదే అతనికి అంటే లైక్ సెంటిమెంట్స్ హోల్డ్ అయ్యాయని తన న్యూస్ అనమాట. అక్కడ వన్ ఆఫ్ ద నేపాల్స్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ అది మైథిలీలో అనమాట. మైథిలీ ఈజ్ ద వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ నేపాల్ అనమాట. దానిలో ఈయన భాషణం ఇవ్వడం జరిగిందనమాట. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇక్కడ మనకి నేపాల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్ అంటున్నాడు. సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ దెన్ ఆప్షన్స్ ఇచ్చాడు. ముంబై హైకోర్టు కాదు, ఢిల్లీ కాదు, కర్ణాటక కాదు, దట్ ఈస్ మద్రాస్ హైకోర్ట్. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ అనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్. అండ్ దెన్ ద మద్రాస్ హైకోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా. మద్రాస్ హైకోర్ట్ మనకు తెలుసు కదా. మద్రాస్ హైకోర్ట్ ఇండియాస్ ఓల్డెస్ట్ వన్ అనమాట. 1862లో ఎస్టాబ్లిష్ అయింది. And then he is sworn in as the 55th Chief Justice of Madras High Court anamata. 55th Chief Justice, and previously Judge of the Kerala High Court. Previously he was Judge of Kerala High Court. That is a context here we have. So that is the answer D is the correct one. Here we have Madras High Court. Moving to the next one. Recently who has started the biennial Arctic military exercise? Biennial antunnadu. Biennial Arctic military exercise. Biennial అంటే 2 years once అనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని బైఎనియల్ అంటారు. సో దన్న బైఎనియల్ ఆర్కిటిక్ మిలిటరీ ఎక్సర్సైజ్ కోల్డ్ రెస్పాన్స్ కింద హోల్డ్ అయింది ఎవరు అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది క్వాడ్ అని ఇచ్చాడు. క్వాడ్ అంటే మనకి తెలుసు క్వాడ్రిలేటరల్ గ్రూప్ అంటాం దీన్ని. ఈ క్వాడ్రిలేటరల్ వచ్చేటప్పటికి లైక్ ఇట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా, యుఎస్, ఇండియా అండ్ జపాన్ యాజ్ మెంబర్స్ అనమాట. G7 వచ్చేటప్పటికి దెన్ ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్, పారిశ్రామికంగా డెవలప్ అయిన కంట్రీస్ ఉంటాయి. ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి ఇక్కడ, లైక్ యుఎస్ కానీ, యూకే కానీ, తర్వాత పోతే మనకి కెనడా కానీ, ఇటలీ కానీ, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇవి అనమాట. సో దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ G7. అలాగే నాటోలో 32 మెంబర్ నేషన్స్ ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా 10 మెంబర్స్ నేషన్స్ ఉన్నాయి అనమాట. బ్రిక్స్ వచ్చేటప్పుడు కూడా 10+ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు 5 ఉండేవి, ఇప్పుడు మెంబర్ నేషన్స్ కూడా మారాయి కదా. సో ఇక్కడ 32 నేషన్స్ ఉన్నాయి నాటో. 32 మెంబర్ ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటారు దీన్ని. నాటో ఇస్ 32 మెంబర్ నేషన్స్ ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటాం.
That is the one. So NATO is the correct answer here. Answer C is the correct one. So మనకి ప్రెసెంట్ ఇక్కడ వచ్చేటప్పటికి మార్క్ రట్ ఈస్ ద కరెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ నాటో. సెక్రటరీ జనరల్ ఎవరున్నారు అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ నాటో మార్క్ రట్, సెక్రటరీ జనరల్ అనమాట. సో హ్యావింగ్ టేకెన్ ఆఫీస్ ఇన్ 2024 అండ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నెదర్లాండ్స్ అనమాట. ఫార్మర్ పిఎం ఆఫ్ నెదర్లాండ్స్. సో దిస్ ద పార్ట్ అనమాట. ఆర్కిటిక్ మిలిటరీ ఎక్సర్సైజ్ దెన్ నాటో గ్రూప్కి మధ్య జరిగింది, నాటో గ్రూప్ జరిగింది అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ద ఫినిష్ కంపెనీస్ టు డెవలప్ సాసూన్ పోర్ట్? మనం డిస్కస్ చేసాం. అది సాసూన్ పోర్ట్ మహారాష్ట్ర అనమాట. రీసెంట్లీ 2026లోనే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టర్న్ చేసింది. త్రీ ఫిన్లాండ్ బేస్డ్ కంపెనీస్ లైక్ హాల్వర్, మెరాసిస్ అండ్ రివర్ రీసైకిల్. ఈ త్రీ కంపెనీస్ టు మోడర్నైజ్ ద హిస్టారిక్ సెసాన్ డాక్ అనమాట. ఈ సెసాన్ డాక్ మనకి సెసూన్ పోర్ట్ ఆర్ డాక్ మనకి ఇది ముంబైలో ఉందన్నమాట. దీన్ని నీట్గా క్లియర్గా చేయడానికి, దీన్ని మోడర్నైజ్ చేయడానికి, టు మోడర్నైజ్ సెసూన్ డాక్ ఆర్ సెసూన్ పోర్ట్, దెన్ ఫిన్లాండ్ బేస్డ్ త్రీ కంపెనీస్ తోటి టైఅప్ అయింది మహారాష్ట్ర గవర్నమెంట్ అనమాట. మహారాష్ట్ర గవర్నమెంట్. ఆన్సర్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. రీసెంట్లీ వేర్ వాజ్ ద CASF రైజింగ్ డే సెలబ్రేషన్స్ ఆర్గనైజ్డ్? CASF మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కదా. సో 57th రైజింగ్ డే అనమాట. Rising Day of Central Industrial Security Force was celebrated with the aviation group అనమాట. సో మనకి దీనిలో ఈ పర్టికులర్ డేలో అంటే మనకి మార్చ్ 10th కదా, మార్చ్ 10th అబ్జర్వ్డ్ యాజ్ దిస్ CASF రైజింగ్ డేగా అబ్జర్వ్ చేస్తాం. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత పోతే లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. ఒడిస్సా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర అండ్ గోవా అని ఇచ్చాడు ఆప్షన్స్ మనకి. సో లైక్ CASF రైజింగ్ డే సెలబ్రేషన్స్. సో ఇక్కడ ఇలా మనకి అంటే జనరల్గా న్యూఢిల్లీ ఆప్షన్స్లో ఇస్తే కొంచెం క్రిటికల్ అవుతుంది. ఎందుకు అని అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనము అదేనేమో ఆన్సర్ అనుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వి హ్యావ్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. ఒడిస్సా ఇచ్చాడు. ఒడిస్సా, తర్వాత పోతే నెక్స్ట్ తమిళనాడు ఇచ్చాడు. ఒడిస్సా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర అండ్ గోవా ఇచ్చాడు. మనకి యాన్యువల్లీ దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ March 10th అనమాట. March 10th CASF డే అబ్జర్వ్ చేస్తాం. ఇది టు కమామరేట్ అంటే ఎవరి గుర్తుగా అని అంటే టు కమామరేట్స్ ద ఇన్సెప్షన్ డే అనమాట. ఇన్సెప్షన్ ఆఫ్ CASF. ఈ CASF స్థాపించిన దినోత్సవం అనమాట. అది 1969 March 10th అనమాట. March 10th దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండర్ విచ్ మినిస్ట్రీ అంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఫార్మ్డ్ బై పార్లమెంటరీ యాక్ట్ అనమాట. ఫార్మ్డ్ బై పార్లమెంటరీ ఎనాక్ట్మెంట్, పార్లమెంటరీ యాక్ట్ ఆఫ్ CASF అనమాట. సో అది స్పెషాలిటీ ఇక్కడ.
సో దీన్ని ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడంటే ఎక్కడ ఏ సిటీలో టర్న్ చేశారు ఇండియాలో అడుగుతున్నాడు, అంటే దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది అని అంటున్నాడు. దట్ ఈస్ ఒడిస్సా అనమాట. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. ముండాలి, ముండాలి ఆఫ్ ఒడిస్సా. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. రైజింగ్ డే, సిఏఎస్ఎఫ్ రైజింగ్ డే అంట. సో ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ అనమాట. సెలబ్రేటెడ్ ఇట్స్ రైజింగ్ డే. ఇది సో లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి దాన్ని వేరే వేరే చోట్ల అనమాట. విశాఖ స్టీల్ ప్లాంట్లో అక్కడ కూడా దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. బట్ అఫీషియల్గా ప్రైమరీలీ సెలబ్రేటెడ్ ఇన్ ముండాలి. అంటే ఇది జనరల్గా ప్రతి స్టేట్లో కూడా అబ్జర్వ్ చేస్తారు, బట్ జనరలీ ప్రైమరీలీ అబ్జర్వ్డ్ ఇన్ ముండాలి ఆఫ్ ఒడిస్సా అనమాట. సో దట్ ఈస్ ద టర్న్ ఇక్కడ. చీఫ్ గెస్ట్ వచ్చేటప్పటికి మనకి చీఫ్ గెస్ట్ హోమ్ మినిస్టర్ ఉంటారనమాట. హోమ్ మినిస్టర్ వస్తారు. హోమ్ మినిస్టర్ ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ పర్టికులర్ వన్. వైల్ ద మెయిన్ ఈవెంట్ వాజ్ ఇన్ ఒడిస్సాలో మెయిన్ ఈవెంట్ జరిగితే తర్వాత వేరియస్ సిఎస్ఎఫ్ యూనిట్స్ నేషన్ వైడ్ కూడా జరిగాయి మనకి. విశాఖపట్నంలో, రూర్కెలాలో, తిరుపతిలో, సో చాలా చోట్ల ఇవి కూడా ఈవెంట్స్ కూడా జరిగాయి అనమాట. అంటే ఈ స్టీల్ ప్లాంట్, ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి చోట వాటి దగ్గర కూడా ఈ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. మళ్ళీ మనకి విశాఖపట్నం, తిరుపతి అనే ఉంది కంటెంట్లో అంటే అవి అనుకోకండి. బట్ ఇట్స్ మెయిన్ ప్రైమరీలీ అంటే ముండాలి ఆఫ్ ఒడిస్సా అనమాట. దట్ ఈస్ వన్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇంపార్టెంట్ వన్ ఇది గుర్తుంచుకోండి. చాలా చోట్ల మిస్టేక్ కూడా ఇచ్చాడు. సో ముండాలి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. చాలా చోట్ల తిరుపతి, విశాఖపట్నం అన్ని కూడా ఇచ్చాడు. అక్కడ కూడా జరుగుతాయి, బట్ ప్రైమరీలీ అట్ దిస్ పర్టికులర్ లొకేషన్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. రీసెంట్లీ వేర్ యాజ్ ద ఆపరేషన్ జెరికో అగేన్స్ట్ డ్రగ్స్ బీన్ క్యారీడ్ అంటున్నాడు. జెరికో డ్రగ్స్ బీన్ క్యారీడ్ అని అంటున్నాడు. సో మనకి కావాల్సిన ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు? అస్సాం ఇచ్చాడు. అస్సాం ఈజ్ వన్ ఆప్షన్. అండ్ దెన్ అస్సాం, మిజోరం, త్రిపుర, మణిపూర్ అండ్ మేఘాలయ ఇచ్చాడు. సో ఆపరేషన్ జెరికో ఈజ్ అ ఇంటెన్సివ్ ఆన్గోయింగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అనమాట. ఇది యాంటీ డ్రగ్ క్రాక్డౌన్ which is carried out in Mizoram అనమాట. which carried in Mizoram police, excise and narcotics department and Young Mizo Association అనమాట. వీళ్ళు YMA అంటారు. వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్టేట్ అడుగుతున్నాడు, మిజోరం కరెక్ట్ ఆన్సర్. మనకి స్టేట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మిజోరం అనమాట. సో దీనికి ఏంటి అని అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇక్కడ ఈ ఆపరేషన్స్ కాన్సన్ట్రేటెడ్ అక్రాస్ మిజోరం విత్ ద ప్రైమరీ ఫోకస్ ఆన్ ద మయన్మార్ బోర్డర్ ఇన్ ద చంపాయ్ డిస్ట్రిక్ట్ అనమాట. మయన్మార్ బోర్డర్ ఈ చంపాయ్ డిస్ట్రిక్ట్లో అనమాట. చంపాయ్ డిస్ట్రిక్ట్లోకి ఈ డ్రగ్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎలా అవుతున్నారు, ఎంట్రీ జరుగుతోంది అక్కడ అనేది ఫోకస్ చేశారు అనమాట. మేజర్ సిజర్స్ అండ్ ఆపరేషన్స్ హ్యావ్ ఆల్సో బీన్ కండక్టెడ్. కొన్ని స్పెషల్ ఏరియాస్లో ఫోకస్ చేయడం జరిగింది ఈ బోర్డర్ ఏరియాస్లో అనమాట. దట్ ఈస్ ద వన్. మిజోరం పక్కనే ఉంటుంది కదా, సో దాని మీద అనమాట ఫోకస్ అనమాట. నెక్స్ట్ వన్. రీసెంట్లీ హూ హ్యాస్ లాంచ్డ్ ద షైన్ అప్లికేషన్, SHINE షైన్ అప్లికేషన్ ఫర్ ఉమెన్ ఎంప్లాయీస్. సో ఇండియన్ SBI ఇచ్చాడు, ఇండియన్ రైల్వేస్ ఇచ్చాడు, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ISRO, DRDO ఇచ్చాడు. దట్ ఈస్ ఇండియన్ రైల్వేస్ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్.
ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ షైన్ అనమాట. షైన్ అంటే ఏంటి అంటే సెక్షువల్ హెరాస్మెంట్ యాక్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్. హెరాస్మెంట్ ఇన్సిడెంట్ కదా, ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్. దిస్ ఇస్ ద వన్ అన్నమాట, ఇది అన్నమాట. సో దెన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా విచ్ ఇస్ లాంచ్డ్ ఆన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అన్నమాట. విమెన్స్ డే సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది ఇండియన్ రైల్వేస్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్ అనమాట. షైన్ అప్లికేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే టు ప్రమోట్ సేఫ్టీ అండ్ empowerment by allowing women employees to lodge complaints online. ఆన్లైన్లో కేసులు పెట్టడానికి అనమాట. దట్స్ ద కాంటెక్స్ట్ హియర్. ఆన్సర్ బి is the correct one here we have. So next one, recently who has launched the project Ganga to provide high speed internet in rural homes and rural households? Bihar kaadu, that is Uttar Pradesh, correct one. Then the answer B is the correct option. Answer B is the correct one. The government of Uttar Pradesh introduced a concept called Project Ganga. Project Ganga, water related demo anukunta. It's related to the assisted high speed network అనమాట. high speed network for growth and advancement of broadband connectivity. అదే కాకుండా డిజిటల్ టచ్ కోసం అనమాట. టు ప్రొవైడ్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనమాట. దట్ ఇస్ అ పార్ట్. సో 2 to 3 ఇయర్స్ గ్యాప్లో 2 మిలియన్ 20 లక్షలు అనమాట. 2 మిలియన్ హౌస్ హోల్డ్ రీచ్ అవ్వాలి అనేది పాయింట్ అనమాట. 20 lakhs మెంబర్స్కి ఇవి ఫెసిలిటేషన్ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ అనమాట. అంతేకాకుండా దీంతో 1 lakh దాకా జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. జాబ్స్ ప్రొవిజన్ ఇవ్వాలి 1 lakh దాకా అనేది టార్గెట్ అనమాట. విచ్ స్టేట్? దట్ ఈస్ ఉత్తర్ ప్రదేశ్. ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ వన్. Moving to the next one, which state has secured the first place across the country implementing in effectively the new criminal laws and ICJS 2.0? So then Uttarakhand, Haryana, Assam, Sikkim ఇచ్చాడు అండ్ పంజాబ్ ఇచ్చాడు. సిక్కిం అండ్ పంజాబ్. దీస్ ఆర్ ద ఆప్షన్స్ గివెన్ అనమాట. సో ఇక్కడ మనం కనుక చూస్తే దట్ ఈస్ ఉత్తరాఖండ్ అనమాట. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మనకి రీసెంట్గా వచ్చిన లాస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ 2025లో ఇంట్రడ్యూస్ చేసిన కొత్త లాస్ ఉన్నాయి కదా. సో దాని న్యూ క్రిమినల్ లాస్ ఉన్నాయి కదా, న్యూ క్రిమినల్ లాస్. దట్ ఈస్ మనకి బిఎస్ఏ కానీ బిఎన్ఎస్ అండ్ బిఎస్ఏ కదా, ఇవే కదా కొత్త లాస్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ కొత్త లాస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంప్లిమెంటేషన్లో టాప్ స్టేట్ ఏది అనేది మనకి లిస్ట్ అవుట్ చేశాడనమాట. సో న్యూ క్రిమినల్ లాస్ భారతీయ న్యాయ సంహిత ఒకటి, భారతీయ న్యాయ సంహిత, తర్వాత బిఎన్ఎస్ఎస్ ఉంది కదా, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. అండ్ దెన్ బిఎస్ఏ ఒకటి ఉంది, భారతీయ సాక్ష్య అధినియం.
భారతీయ సాక్ష్య అధినియం. ఇవి అన్నమాట, ఈ మూడు అన్నమాట. వీటి ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ ఉన్న స్టేట్ ఏంటి? ఇవి మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? దే కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ మనకి జూలై అనమాట. జూలై 1, 2024లో ఇంట్రడ్యూస్ చేశారు అఫీషియల్గా. సో 2025 అంతా వీటిని బాగా యాక్టివ్గా మూవ్ చేశారనమాట. సో న్యూ క్రిమినల్ లాస్ అండ్ ఐసీజేఎస్ 2.0 కూడా ఉంది కదా. ఐసీజేఎస్ 2.0 ఇదేంటి అని అంటే, ఐసీజేఎస్ ఏంటి అని అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనమాట. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో నేషనల్ ర్యాంకింగ్స్, వీటిని నేషనల్ ర్యాంకింగ్ స్కోర్లు ఇవ్వడం జరిగిందనమాట. వీటిని ఇంప్లిమెంటేషన్లో ఉత్తరాఖండ్కి వెళ్ళేటప్పటికి 93.46% తోటి ఇట్ స్టూడ్ ఇన్ ఫస్ట్ పొజిషన్ అనమాట. ఉత్తరాఖండ్ పోలీస్ అచీవ్డ్ దిస్ బై ఇంటిగ్రేటింగ్ పోలీస్, ఫోరెన్సిక్ అండ్ కోర్ట్స్ ఆన్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. టాప్ ర్యాంక్ ఉత్తరాఖండ్ పోలీస్ is ranked first nationally in ICJS 2.0 and ensuring the seamless case diaries, charge sheets కానీ డిజిటల్ ఎవిడెన్స్ వీటిల్లో అనమాట. యూనియన్ టెరిటరీస్లో వచ్చేటప్పటికి, యూటీస్లో వచ్చేటప్పటికి, యూనియన్ టెరిటరీస్లో చండీగఢ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫస్ట్ యూనియన్ టెరిటరీ టు ఫుల్లీ ఇంప్లిమెంట్ దీస్ క్రిమినల్ లాస్. ఈ 3 లాస్ని ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్న యూనియన్ టెరిటరీ చండీగఢ్ అనమాట. స్టేట్స్ వైజ్ అయితే మనకి ఉత్తరాఖండ్ టాప్ పొజిషన్లో ఉందన్నమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ particular one. Syed Habibul Hasan Hamid, who passed away recently అనమాట. He belongs to which event అన్నాడు? He is a footballer అనమాట. ఆన్సర్ C is the correct one. He is the footballer. 1960 ఒలింపిక్స్లో 1964 ఏషియా కప్లో, సో చాలా స్పెషల్ పార్టిసిపేషన్ అనమాట ఇతనిది. సో ఫుట్బాల్ ప్లేయర్, హీ పాస్డ్ అవే అనమాట. దట్స్ వై దెన్ ఇట్ ఇస్ ఇన్ న్యూస్ అనమాట. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. కేతన్ మర్చెంట్ వాజ్ ఏమడుగుతున్నాడు? కేతన్ మర్చెంట్ వాజ్ అపాయింట్ యాజ్ అ ఇంటీరియం సిఓ ఆఫ్ విచ్ పేమెంట్ బ్యాంక్ అని అడుగుతున్నాడు. విచ్ పేమెంట్ బ్యాంక్ అంటున్నాడు. సో దానికి మనకి ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్స్లో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఇచ్చాడు. తర్వాత సో ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఇచ్చాడు. ఇవి కాదు ఇట్స్ ఫినో పేమెంట్ బ్యాంక్ అనమాట. సో ఫినో పేమెంట్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్, ఇట్ ఇస్ అ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్. ఇతను చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా ఉండేవాడు, సిఎఫ్ఓ అనమాట. CFO కేతన్ మర్చెంట్ యాజ్ ద ఇంటీరియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంటరియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆఫ్టర్ ఇట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO రిషి గుప్తా ప్లేస్లో ఇతన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. MD అండ్ CEO వచ్చేటప్పటికి దానికి ఈ రిషి గుప్తా ప్లేస్లో ఇతని CEOగా అపాయింట్ చేయడం జరిగింది. ఇతను ఎర్లియర్ హీ వాజ్ CFO అనమాట. సో దీనికి మనకి పేమెంట్ బ్యాంక్ కాబట్టి దీనికి అప్రూవల్ కూడా ఇచ్చేసింది ఎవరు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. RBI గివెన్ అప్రూవల్ అనమాట. ఓకే అని చెప్పడం కూడా జరిగింది, గివెన్ అప్రూవల్. సో ఇలాంటి హయ్యర్ టర్నింగ్స్ జరిగేటప్పుడు ఇక్కడ జనరల్గా ఏంటి అని అంటే బ్యాంక్స్ ఈ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ ఒకటి ఉంటుంది అన్నమాట. రెమ్యూనరేషన్ కమిటీ, ఈ కమిటీ రికమెండేషన్స్తోనే జరుగుతాయి అన్నమాట. కమిటీ హ్యాస్ అప్రూవ్డ్ హిజ్ అపాయింట్మెంట్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. ఫినో పేమెంట్ బ్యాంక్ వచ్చినప్పటికీ అఫీషియల్గా ఫినో ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకి 2006 నుంచే ఉందన్నమాట. అఫీషియల్లీ విచ్ హ్యాస్ గాట్ పర్మిషన్ ఫ్రమ్ RBI టు కంటిన్యూ